అసెంబ్లీలో పీసీబీపై చర్చ కూటమిలో కుంపటి రాజేసిందా? ముఖ్యంగా ఎమ్మెల్యే బోండా ఉమా చర్చ సందర్భంగా నేరుగా పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించడం, రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఆయన అందుబాటులో ఉండటం లేదనడంతో ఒక్కసారిగా హీట్ పెరిగింది. దీనికి ఉప ముఖ్యమంత్రి పవన్ కౌంటర్ ఇచ్చారు. తాను అందుబాటులో లేదనడం కరెక్ట్ కాదన్నారు పవన్. పీసీబీకి ఉద్యోగుల కొరత ఉందని, అన్ని ఒక్కసారిగా పూర్తి చేయడం సాధ్యం కాదన్నారు. అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా వ్యాఖ్యలు పొలిటికల్ తుఫాన్ సృష్టించాయి. ముఖ్యంగా ప్లాస్టిక్ కాలుష్యంపై ప్రశ్నోత్తరాల సమయంలో వివాదం తలెత్తింది. పీసీబీ చైర్మన్ పి కృష్ణయ్యపై బోండా ఉమా తీవ్ర ఆరోపణలు చేశారు. అంతేకాదు డిప్యూటీ సీఎం పవన్ పేరును ప్రస్తావించారు. పీసీసీ పనిచేయడం లేదని, ఏమైనా రిప్రజెంటేషన్ ఇవ్వాలంటే చైర్మన్ డిప్యూటీ సీఎం పేరు చెబుతున్నారని పవన్ టార్గెట్ గా ఉమా కామెంట్స్ చేశారు. ఎమ్మెల్యేలు గెలిపిస్తేనే చైర్మన్ కుర్చీలో కూర్చున్నారన్నారు ఉమా. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అసలు ఉందా లేదా, అసలు ఆ బోర్డు కానీ దాంట్లో ఉన్న టాస్క్ ఫోర్స్ కానీ దాంట్లో ఉన్న మెంబర్ సెక్రటరీ కానీ ఎక్కడా కూడా పని చేస్తున్నట్టు ఎక్కడా కనపడతలేదు అధ్యక్ష. ఏదన్నా పని మీద వెళ్తే డిప్యూటీ సీఎం గారి పేరు చెప్తున్నారు అధ్యక్ష. ఆయన చేయొద్దన్నారు, ఆయన ఆఫీస్ నుంచి చెప్పాలి, ఆయన మాట్లాడాలి, ఆయన వెళ్తే కలవట్లేదు అని డైరెక్ట్గా చైర్మన్ గారు చెప్తారు అధ్యక్ష. చాలా నిర్లక్ష్యంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అసలు ఉందా లేదా, అసలు ఆ బోర్డు కానీ దాంట్లో ఉన్న టాస్క్ ఫోర్స్ కానీ దాంట్లో ఉన్న మెంబర్ సెక్రటరీ కానీ ఎక్కడా కూడా పని చేస్తున్నట్టు ఎక్కడా కనపడతలేదు అధ్యక్ష. ఏదన్నా పని మీద వెళ్తే డిప్యూటీ సీఎం గారి పేరు చెప్తున్నారు అధ్యక్ష. ఆయన చేయొద్దన్నారు, ఆయన ఆఫీస్ నుంచి చెప్పాలి, ఆయన మాట్లాడాలి, ఆయన వెళ్తే కలవట్లేదు అని డైరెక్ట్గా చైర్మన్. బోండా వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ అసెంబ్లీలోనే సమాధానమిచ్చారు. తాను అందుబాటులో ఉండడం లేదన్నది కరెక్ట్ కాదన్నారు. ఒక్క రామ్కీపై చర్యలు తీసుకుంటే ఇలాంటివి చాలా ఉన్నాయన్నారు. అవన్నీ మూతపడే ప్రమాదం ఉందని, ఫలితంగా చాలా కుటుంబాలకు ఉపాధి పోతుందన్నారు పవన్. బోర్డు ఇస్ వెరీ లిమిటెడ్ ఉంది, మనకి చాలా మంది ఇంకా హైర్ చేయాల్సి ఉంది. గత ప్రభుత్వం కూడా నియమించాల్సిన సభ్యులను నియమించలేదు, కావాల్సిన సిబ్బందిని నియమించలేదు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఇస్ రియల్. నేను ప్రాక్టికల్గా గౌరవ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు గారు చెప్పిన దానికంటే వారికంటే ముందే నేను చాలా లోతుగా దీన్ని అధ్యయనం చేశాను అధ్యక్ష. చేసినప్పుడు ఒక షార్టేజ్ ఏముందంటే ఎంప్లాయీ షార్టేజ్ చాలా ఉంది. ఎంప్లాయ్మెంట్ చాలామంది ఒక ఎంప్లాయ్మెంట్ ఇంత కావాలంటే దాంట్లో దాదాపు ఒక 2/3 లేదు అధ్యక్ష. వాళ్ళు ఉన్న డిమాండ్కి పెరుగుతున్న గ్రోత్కి దాని తగ్గ మానిటరింగ్ చేయడానికి లేరు ఒక మనుషులు. అలాగే దీంట్లో అవకతవకలు ఉన్నాయా అంటే గౌరవ శాసనసభ్యులు చెప్పినట్టుగా ఫస్ట్ పని చేయాల్సిన ఎవరు అధ్యక్ష? అర్బన్ బాడీస్ పనిచేయాలి, మున్సిపాలిటీస్ పనిచేయాలి. ఎవ్రీథింగ్ యూ కెనాట్ కంప్లీట్లీ డైరెక్ట్. కాలుష్యాన్ని అరికట్టడంలో పీసీసీ విఫలమైందని బోండా ఉమా ఆరోపించారు. ముఖ్యంగా రామ్కీ పరిశ్రమ నుంచి వ్యర్థాలు నేరుగా సముద్రంలోకి వెళ్తున్నాయని ఆరోపించారు బోండా ఉమా. వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి ప్రభావం పీసీబీపై ఉందా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా పవన్ పీసీబీ సక్రమంగా పనిచేసేలా ఆదేశాలివ్వాలన్నారు. ఇక్కడే ఉన్నారు కృష్ణయ్య గారు, చైర్మన్ గారు. పెద్ద పెద్ద వాళ్ళందరినీ కూడా వాళ్ళు మరి ఏం ఇన్ఫ్లుయెన్స్కి గురవుతున్నారో తెలియట్లు కానీ రామ్కీ పరిశ్రమ అధ్యక్ష ఈ పొల్యూషన్ దాంట్లో ఆయన కూడా వెళ్ళి విశాఖపట్నంలో ఇన్స్పెక్షన్ చేసి వచ్చారు. ఆయనే చెప్పారు ఆయన నోటెంట చాలా పొల్యూషన్ని డైరెక్ట్గా సముద్రంలోకి వాళ్ళు ఇండస్ట్రియల్ వ్యర్థాలని, ఈ ఫార్మాస్యూటికల్ వ్యర్థాలని వదిలేశారని చెప్పారు. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అలాంటి వాటి మీద చర్య తీసుకోండి అని. దాని మీద చర్య తీసుకోరు అధ్యక్ష.
పరిశ్రమల కాలుష్యాన్ని నియంత్రించి నిబంధనలు అమలయ్యేలా చూస్తామన్నారు పవన్. అంతేగాని పరిశ్రమల నిర్వాహకులను బెదిరించి వారు పారిపోయే పరిస్థితిని కూటమి ప్రభుత్వం తీసుకురాదన్నారు పవన్. వెళ్లిపోయిన పాలకుల విధానాలను అనుసరించాలని ఎవరైనా భావిస్తే కూటమి పాలనలో అది సాధ్యం కాదని తేల్చి చెప్పారు ఉప ముఖ్యమంత్రి పవన్. ఎందుకు ఒక రోజు ప్రత్యేకించి దీని మీద మీరు చర్చ పెట్టాలని ఎందుకన్నానంటే, ఇలాంటి గౌరవ సభ్యులు లేవనెత్తింది ఒక దాన్ని ఖచ్చితంగా పరిశీలించాల్సిన అంశం. కానీ మీరు ఇంటెన్షన్ షుడ్ బి నోబుల్ అండ్ ప్యూర్. మీరు ఇంటెన్షన్ డోంట్ టార్గెట్ ఓన్లీ ఈ అయోధ్య రామ్కి ఏముందంటే ఒక పరిశ్రమ చేస్తే మళ్ళీ గత ప్రభుత్వంలో అయిపోతాం. ముఖ్యమంత్రి గారి ఇంటెన్షన్ కూడా అది కాదు. ఇప్పుడు ఈ వేరే పార్టీల నుంచి రూలింగ్ పార్టీలోకి వచ్చారు, వీళ్ళందరినీ తీసుకున్నప్పుడు కంటిన్యూస్ వాళ్ళ సైడ్ తీసుకున్నారో మనకు తెలియదు. కానీ వాళ్ళు గతంలో పనిచేశారు కదా, ఆ ఇంటెన్షన్తో చేస్తే మటుకు అది ఈ ప్రభుత్వానికి అది రైట్ కాదు. నేను ఎందుకు ఒక రోజు ప్రత్యేకించి దీని మీద మీరు చర్చ పెట్టాలని ఎందుకన్నానంటే, ఇలాంటి గౌరవ సభ్యులు లేవనెత్తింది ఒక దాన్ని ఖచ్చితంగా పరిశీలించాల్సిన అంశం. కానీ మీరు ఇంటెన్షన్ షుడ్ బి నోబుల్ అండ్ ప్యూర్. మీరు ఇంటెన్షన్ డోంట్ టార్గెట్ ఓన్లీ ఈ అయోధ్య రామ్కి ఏముందంటే ఒక పరిశ్రమ చేస్తే మళ్ళీ గత ప్రభుత్వంలో అయిపోతాం. ముఖ్యమంత్రి గారి ఇంటెన్షన్ కూడా అది కాదు. ఇప్పుడు ఈ వేరే పార్టీల నుంచి రూలింగ్ పార్టీలోకి వచ్చారు, వీళ్ళందరినీ తీసుకున్నప్పుడు కంటిన్యూస్ వాళ్ళ సైడ్ తీసుకున్నారో మనకు తెలియదు. కానీ వాళ్ళు గతంలో పనిచేశారు కదా, ఆ ఇంటెన్షన్తో చేస్తే మటుకు అది ఈ ప్రభుత్వానికి. చైర్మన్ కృష్ణయ్యకు ఏదైనా చెబితే నీలాంటి ఎమ్మెల్యేలను చాలా మందిని చూశామని చెబుతున్నారన్నారు బోండా ఉమ. పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు వెళ్లి ఫిర్యాదు చేస్తే డిప్యూటీ సీఎం పవన్ అందుబాటులో లేరని సమాధానాలు వస్తున్నాయన్నారు. రామ్కీతో పాటు ఇతర పరిశ్రమలపై ఫిర్యాదులను పక్కన పడేశారన్నారు. డిప్యూటీ సీఎం గారిని కోరుతున్నాం అధ్యక్ష, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని కొంచెం పనిచేసే విధంగా ఆయన కొంచెం గట్టిగా మందలించాలి అధ్యక్ష. ఆయన చెప్పాలి అధ్యక్ష. ఏదన్నా రిప్రజెంటేషన్ ఆయన దగ్గరికి గౌరవ చైర్మన్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తీసుకెళ్తే, నేను ఇలాంటి ఎమ్మెల్యేలు చాలామంది చెప్పారు, నా 40 సంవత్సరాల నుంచి చాలామంది చెప్పారని చెప్పి మాట్లాడుతున్నారు అధ్యక్ష. అది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఎమ్మెల్యేలు గెలిస్తేనే చైర్మన్ కూర్చున్నాడు అధ్యక్ష. అక్కడ ఆయన గెలిస్తే ప్రభుత్వం రాలేదు అధ్యక్ష. ఎమ్మెల్యేలు అందరూ ఉంటేనే ఆయన చైర్మన్ సీట్లో కూర్చున్నాడు. కాబట్టి దయచేసి ఆయనకు కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, పెద్ద పెద్ద చేపల్ని పట్టుకోండి, మీరు యాక్షన్ తీసుకోండి. అయోధ్య రామరెడ్డి రామ్కి వాళ్ళని ఎందుకు వదిలేశారు? మీరు ఎందుకు వదిలేశారు చెప్పండి. ఈ సభలో ఇక్కడే ఉన్నారు ఆయన. అది చెప్పకుండా చిన్న చిన్న వాటికి 100 కారణాలు చెప్పి ఎక్కడో ఎన్జిటి వాళ్ళు ఒప్పుకోలేదని, లేదా డిప్యూటీ పీసీబీ చైర్మన్ గురించి ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు బెదిరింపు ధోరణిలో ఉన్నాయని, వ్యక్తిగత ఉద్దేశాలతో ఒకరిని లక్ష్యంగా చేసుకుని మాట్లాడారనిపిస్తుందన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్. ఆయన సరిదిద్దుకోవాలో లేదంటే నాకు తెలియదు, కానీ ఒక మాట అయితే చెప్పదలుచుకున్నాను. ఇది అందుబాటులో ఉండరు, ఇవన్నీ తప్పు. రాగానే మనకి చైర్మన్ గారికి కూడా చెప్పాను, ఫస్ట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఓపెన్ చేయమని. అదొక వాస్తవం ఏంటంటే, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సామాన్య మనిషికి సంబంధం ఓన్లీ ఇండస్ట్రియల్ కనెక్టెడ్ అనుకుంటారు. ఇది ఫస్ట్ టైం కృష్ణయ్య గారు వచ్చాక వారికి తెలియజేసిన హీ హ్యాస్ ఓపెన్ ఇట్. ఎవరైనా సరే ఎనీ ఆఫీస్కి వెళ్ళిపోయి మీరు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీస్కి వెళ్తే మీకు అది ఓపెన్గా ఉంటుంది. దానికి నేను బాధ్యత తీసుకున్న తర్వాత మొట్టమొదటి చేసిన అధ్యక్షుడు. కాకపోతే దీని మీద అవగాహన కల్పించాలి. అసలు వెళ్తే కొంత సమాధానం, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఇస్ ఎక్స్టెన్సివ్ ఎంప్లాయ్మెంట్ షార్టేజ్ ఉంది. దానికి అదొక మేజర్ సమస్య. ప్రపంచం మొత్తం మీద ఇది ఒక భారతదేశం లేదు, ప్రపంచం మొత్తం మీద ఐఎమ్ వెరీ డీప్ కమిటెడ్ ఎన్వైరన్మెంటలిస్ట్ అధ్యక్షుడు. నేను రియల్ లైఫ్లో వాడటానికి 100 ఆలోచిస్తాను. కానీ ప్రాక్టికల్గా మనం చూసేటప్పటికి ఇప్పుడు ఏ పరిశ్రమ అయినా సరే పొల్యూషన్ లేకుండా ఏ పరిశ్రమ లేదు, ఒకటి లేదు. కాకపోతే ఏమవుతుంది, అప్లై చేయాలి ఒక రూల్. అంటే ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మీకు రెగ్యులేటరీ బాడీగా ఉండాలి తప్ప, మీరు ఎన్ఫోర్స్మెంట్ బాడీగా నిజంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంటే అది ఏ రకమైన ఒక అస్తిత్వానికి దారి ఒక స్థిమితం లేకుండా ఎలా వెళ్ళిపోతుందని ఒక భయం ఉంది అందరికీ, ఇంక్లూడింగ్ గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ఉంది. ఇది
బోండా ఉమా వ్యాఖ్యలను పవన్ సీరియస్ గా తీసుకున్నారు. బోండా ఉమా వ్యాఖ్యలపై లోతుగా పరిశీలన చేయమని అధికారులకు సూచించారు. ఎమ్మెల్యే ఈ విధంగా వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చిందని డాక్టర్ కృష్ణయ్యను అడిగారు ఉప ముఖ్యమంత్రి. ఈ ఏడాది ఫిబ్రవరిలో క్రైబ్స్ బయోకెమికల్స్ అండ్ ఇండస్ట్రీస్ గురించి ఫిర్యాదు చేశారని, ఆ ఫిర్యాదు ఆధారంగా పీసీబీ విచారణ చేపట్టి చర్యలు చేపట్టడం, తదనంతర పరిణామాలపై వివరణ కూడా ఇచ్చామన్నారు. దీనికి సంబంధించి అంశాలను సమగ్ర నివేదిక రూపంలో ఇవ్వాలని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఇక సీఎంఓ కూడా ఈ వ్యవహారంపై ఆరా తీసింది. దీంతో పీసీబీ చైర్మన్ కృష్ణయ్య సీఎంఓకు పూర్తి వివరాలు సమర్పించారు. సీఎంఓ అధికారులు నివేదికను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. రైట్, నిన్న అసెంబ్లీలో పీసీబీపై చర్చ సందర్భంగా బోండా ఉమ చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ హీట్ రేపాయి. దీనికి సంబంధించి అనాలిసిస్ అందించడానికి మా ప్రతినిధులు విజయవాడ నుండి ప్రసన్న, అలాగే అమరావతి నుండి వినయ్ ఉన్నారు. ముందుగా ప్రసన్న దగ్గరికి వెళ్దాం. ప్రసన్న, నిన్న బోండా ఉమ చేసిన వ్యాఖ్యలు మొత్తం పవన్ టార్గెట్ గానే మాట్లాడినట్టుగా కనిపిస్తుంది. మీ వ్యూ ఏంటి దీనికి సంబంధించి? అంటే యాక్చువల్గా అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు ఎమ్మెల్యేలు ప్రశ్నలు వేస్తుంటారు. ఎమ్మెల్యేలు వేసిన ప్రశ్నలకు సహజంగానే మంత్రులు సమాధానం చెప్తూ ఉంటారు. ఒకసారి సాటిస్ఫై అవ్వకపోతే కనుక రెండోసారి రిపీటెడ్గా అడుగుతున్న పరిస్థితి కనిపించింది. ఈసారి సెషన్లో మనం కొంచెం అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 164 సీట్లు ఉన్నాయి. వైసీపీ అలాగే అసెంబ్లీకి రాని పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఎమ్మెల్యేలు ఎక్కువగా క్వశ్చన్ అవర్స్లో మంత్రులకు ఇచ్చే సమాధానాలకు పెద్దగా సాటిస్ఫై అవుతున్న పరిస్థితి కనిపించట్లేదు. చాలా సందర్భాల్లో 1-2 సార్లు ఎక్కువే అడుగుతున్నారు. గోరంట్ల బుచ్చి చౌదరి కావచ్చు, కోన రవికుమార్ కావచ్చు, దూలిపల్లి నరేంద్ర కావచ్చు, ఇంకా ఇతర సభ్యులు ఎవరైనా కూడా వాళ్ళకి తగిన ఆన్సర్ కాకపోతే, నిన్నే డిజిటల్ కార్పొరేషన్కి సంబంధించి ఎలా జరిగింది, మొన్న టిట్కో ఇళ్లకు సంబంధించి జరిగింది. ఇక ఈ ఎపిసోడ్లో ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిన్న ప్లాస్టిక్ కాలుష్యం మీద ప్రధానంగా అసెంబ్లీలో చర్చ జరుగుతుంది. అసెంబ్లీలో క్వశ్చన్ అవర్లో ప్లాస్టిక్ కాలుష్యం మీద అప్పటికే పవన్ కళ్యాణ్ కొద్దిసేపు మాట్లాడారు. సెక్రటేరియట్లో కానీ మిగిలిన చోట్ల కానీ ప్లాస్టిక్ని పూర్తిగా నిషేధించి గాజు సీసాలు తెస్తున్నాం, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదు, ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో మాస్కులు పెట్టుకుని తిరగాలి, ప్లాస్టిక్ కాలుష్యం అంత దారుణంగా ఉంటుందని చెప్పడం జరిగింది. అయితే ఇందులో అనుబంధ ప్రశ్నగా బోండా ఉమ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్కి సంబంధించి వ్యాఖ్యానించడం కూడా జరిగింది. ఇందాక మీరు చెప్పినట్టుగానే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ సరిగా స్పందించట్లేదు. ఆయన దగ్గరికి కొన్ని ఫ్యాక్టరీస్కి సంబంధించి కాలుష్యం ఎక్కువైపోతుంది. ఈ విజయవాడ చిలకలూరుపేట చుట్టుపక్కల ఏరియాలో క్రైస్ట్కి సంబంధించి కానీ లేకపోతే రామ్కే ఇండస్ట్రీస్కి సంబంధించి కానీ కొన్ని చెప్పినా కూడా పట్టించుకోని పరిస్థితి. చైర్మన్ పట్టించుకోవడమే కాకుండా ఆయన ఏదైనా అడిగితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అందుబాటులో లేరని చెప్తూ ఉన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అందుబాటులో లేకపోతే మేము ముందుకెళ్లే పరిస్థితి లేదు, మీలాంటి ఎమ్మెల్యేలని దశాబ్దాలుగా ఎంతో మందిని చూసాం, ఇదేం కొత్త విషయం కాదు అని చెప్పారని బోండా ఉమ అసెంబ్లీలో చెప్పారు. దీని మీద పవన్ కళ్యాణ్ కూడా సీరియస్ గానే స్పందించిన పరిస్థితి. అందుబాటులో లేదు అనడం కరెక్ట్ కాదు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రజలతో సంబంధం కాదు, సంస్థలతో సంబంధం ఉండి అది యాక్టివ్ అయింది. నేను వచ్చిన తర్వాత మరింత యాక్టివ్గా పనిచేస్తున్న పరిస్థితి ఉందని కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. ఓవరాల్గా ఈ ఎపిసోడ్ కనుక చూసుకుంటే జనరల్గా కూటమిలో టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు ఉన్నాయి. అక్కడక్కడ అసెంబ్లీలో ఒకరి మీద ఒకళ్ళు కొన్ని క్వశ్చన్ అవర్లో విభేదాలు రావచ్చు, లేకపోతే బయట కూడా కార్యకర్తల రూపంలో విభేదాలు రావచ్చు. కానీ ఇప్పుడు డైరెక్ట్గా డిప్యూటీ సీఎం మాట్లాడినప్పుడు డిప్యూటీ సీఎం అందుబాటులో లేరు అని వ్యాఖ్యలు చేయటం, అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సరిగా పనిచేయట్లేదు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ స్పందించట్లేదు అని చెప్పడం కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారడమే కాకుండా పొలిటికల్గా కొంత హాట్ టాపిక్ అయిన పరిస్థితి అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తుంది. బోండా ఉమ చేసిన వ్యాఖ్యలు కావచ్చు, లేకపోతే దానికి పవన్ కళ్యాణ్ ఇచ్చిన రిప్లై కావచ్చు. జనరల్గా పవన్ కళ్యాణ్ తన శాఖకు సంబంధించి ఒక పట్టు సాధించారు, రివ్యూలు కూడా ఎప్పటికప్పుడు చేస్తూనే ఉన్నారు. కాలుష్యానికి సంబంధించి ప్లాస్టిక్ కాలుష్యం ఎక్కువగా ఉందని మాట్లాడారు. కానీ పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్పారు, బోండా ఉమ వ్యాఖ్యలు కొంత బెదిరింపు ధోరణిలో ఉన్నాయి, అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, కృష్ణయ్యని అడిగి మిగిలిన వివరాలు కనుక్కోండి, అవసరమైతే నేను సీఎం చంద్రబాబు దృష్టికి కూడా తీసుకెళ్తాను, సీఎంఓ దీని మీద విచారణ
చేస్తుందని కూడా చెప్పారు. కొద్దిసేపటి క్రితమే, ప్రస్తుతం మనం బోండా ఉమ నివాసం దగ్గర ఉన్న కొద్దిసేపటి క్రితమే ఆయన బోండా ఉమన్ ఇదే సబ్జెక్ట్ కూడా మనం అడగడం జరిగింది. అయితే ఆయన మీడియాతో మాట్లాడడానికి కొంత నిరాకరించారు. నేను చెప్పాల్సిందంతా నేను అసెంబ్లీలో చెప్పాను, ఇప్పుడు కొత్తగా మాట్లాడడానికి ఏమీ లేదు, ఒకవేళ విచారణ చేయాలనుకుంటే చేసుకోవచ్చు, అభ్యంతరం ఏమీ లేదని వ్యాఖ్యలు కూడా బోండా ఉమ చేశారు. అయినప్పటికీ కూడా ఓవరాల్గా ఈ ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్గా మారడానికి కారణం ఏంటంటే కూటమిలో ఉన్న ఒకే పార్టీలు, కలిసి పోటీ చేసిన పార్టీలు ఈ క్వశ్చన్కి సమాధానం చెప్పే వరకు ఓకే, కానీ పవన్ కళ్యాణ్ అందుబాటులో లేరు అని మాట్లాడటం, సంబంధిత శాఖ చైర్మన్ పవన్ కళ్యాణ్ అందుబాటులో లేరని చెప్పారని బోండా ఉమ చెప్పడం, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎవరి ఇన్ఫ్లుయెన్స్తో పనిచేస్తుందో, అంటే ఏదైనా ఇతరత్ర నిధులు సొమ్ములు తీసుకుని పనిచేస్తుందా, ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా, పవన్ కళ్యాణ్ చెప్పినా కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు యాక్టివ్ కావట్లేదా, ఈ విషయాలన్నీ కూడా జనరల్గా బోండా ఉమ లేవనెత్తడం జరిగింది. కాబట్టి దీని మీద డీటెయిల్గానే సీఎం విచారణ చేసే అవకాశం ఉంటుంది. జనరల్గా ప్రజలకు ఉపయోగపడేలాగా క్వశ్చన్ ఉండి అదే ప్రజలకు ఉపయోగపడేలాగా ఆన్సర్ ఉంటే పర్వాలా, ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఎమ్మెల్యేలు, సీనియర్ ఎమ్మెల్యేలు సాటిస్ఫై అవ్వట్లేదు, ఎందుకంటే ప్రజలకు కొన్ని టిట్కోయిళ్ళు ప్రజలకు కావాలి, కానీ అవి ఇవ్వని పరిస్థితి. నిన్న ఫోర్టిఫైడ్ రైస్ గురించి డిస్కషన్ జరిగింది, అవి కూడా ప్రజలకు అవసరం, లోకల్గా ఉన్న పరిశ్రమలకు అవసరం. ఎట్ ద సేమ్ టైం ఇదే యాంగిల్లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వల్ల కూడా ప్రజలకి కాలుష్యం ఎక్కువ ఇబ్బందులు పడతారు. కానీ అదే యాంగిల్ కాకుండా పవన్ కళ్యాణ్ అందుబాటులో లేరు, ఎవరు ఇన్ఫ్లుయెన్స్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మీద పనిచేస్తుందని చెప్పడం కొంచెం సీరియస్గా, దీని వెనక ఏమైనా వేరే యాంగిల్ ఏమైనా ఉందని చర్చ కూడా జనరల్గా జరుగుతుంది. బోండా ఉమ అనుబంధ ప్రశ్నలు కావచ్చు, లేకపోతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు స్పందన కావచ్చు, వీటన్నిటి మీద కూడా డీటెయిల్గా విచారణ జరిగి లోతుగా విచారణ చేయాలని పవన్ కళ్యాణ్ చెప్పారు. కాబట్టి ఆ విచారణ జరిగిన తర్వాత మరింత డీటెయిల్గా కూడా ఈ అంశాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఏదేమైనా ఇది తప్పనిసరిగా ఒక కీలక పరిణామంగా, ఒక హాట్ టాపిక్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే డిప్యూటీ సీఎం రేంజ్లో ఆయన సమాధానాలు ఇచ్చుకుంటూ శాఖ మీద పట్టు సంపాదించుకుంటూ ముందుకెళ్తున్న పరిస్థితి. పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసే విధంగా ఒక ఎమ్మెల్యే వ్యాఖ్యలు ఉన్నాయని చర్చ కూడా సహజంగానే జనంలో జరుగుతుంది. సోషల్ మీడియాలో కూడా దీని మీద విస్తృతంగా చర్చ జరుగుతుంది. కాబట్టి మరి ఫర్దర్గా దీన్ని కంటిన్యూటీ ఏ రకంగా ఉంటుంది, జనసేన టీడీపీకి మధ్య రియాక్షన్స్ సోషల్ మీడియాలో కానీ బయట కానీ ఏ రకంగా ఉండబోతున్నాయి, పవన్ కళ్యాణ్ నిజంగానే డీటెయిల్డ్గా విచారణ చేయించి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎవరి ఇన్ఫ్లుయెన్స్లో ఉంది, నిజంగానే వాళ్ళ మీద కంప్లైంట్ వచ్చినా యాక్టివ్గా లేదా, నిజంగా కంప్లైంట్ వచ్చి వేరే యాంగిల్స్లో యాక్టివ్గా లేకపోతే అది కూడా ప్రజలకు ఇబ్బంది పడే యాంగిలే. కాబట్టి దాని మీద కూడా కొన్ని డీటెయిల్గా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మొత్తానికి ఈ ఎపిసోడ్ అంతా సీఎం చంద్రబాబు దృష్టికి కూడా తీసుకెళ్తానని పవన్ కళ్యాణ్ చెప్పారు. కాబట్టి ఎప్పుడు తీసుకెళ్తారు, దాని మీద సీఎం ఎంక్వైరీ ఏం చేస్తుంది, మళ్ళీ బోండా ఉమ తాను మాట్లాడిన మాటలకు కట్టుబడి ఉంటారా, ఇవాళ వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఏంటంటే చర్యలు తీసుకోవడానికి మళ్ళీ వద్దులే అని చెప్పినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి ఇప్పుడు కూడా ఆయన మాట్లాడితే కొంత క్లారిటీ వచ్చేది, కానీ నేను అసెంబ్లీలోనే మాట్లాడాను అన్నారు. కాబట్టి కరెక్ట్గా ఆయన అసెంబ్లీలో మాట్లాడిన రికార్డ్సే చూసుకుంటే కనుక పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పనిచేయట్లేదు, చైర్మన్ స్పందించట్లేదు, పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉండట్లేదు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎవరి ఇన్ఫ్లుయెన్స్తోనే పనిచేస్తోంది, ఈ 4 అంశాలు ఆయన డీటెయిల్గా చెప్పారు. అదే మాటలు కట్టుబడి ఉన్నానని ఇప్పుడు కూడా చెప్పారు. కాబట్టి ఫర్దర్గా సీఎంఓ దీని మీద ఏ రకంగా విచారణ చేస్తుంది, విచారణ చేసిన తర్వాత ఏ అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉంది అనేది కూడా మనం చూడాల్సి ఉంది. శ్రావణి, ప్రసన్న, పవన్ కళ్యాణ్ క్వశ్చన్ చేస్తూనే పీసీబీపై వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి ప్రభావం ఉంది అంటూ ఆయన మాట్లాడడం జరిగింది. అంటే జనరల్ గా అసెంబ్లీలో ప్రతిపక్షం నుండి ఇలాంటి క్వశ్చన్స్ మనం చూస్తూ ఉంటాం, కానీ కూటమి నుండే ఇట్లాంటి క్వశ్చన్స్ ఎదురవడం మనం ఏ విధంగా చూడాలి? అంటే జనరల్గా కూటమి క్వశ్చన్ అవర్ అంటే ప్రజలకి క్వశ్చన్ అవర్ కానీ, 0 అవర్ కానీ, క్వశ్చన్ అవర్లో ప్రధానంగా క్వశ్చన్ అడుగుతారు మంత్రిని, 0 అవర్లో సంబంధం సబ్జెక్ట్ ఏదైనా కూడా మాట్లాడచ్చు. క్వశ్చన్ అవర్కి వచ్చేటప్పుడు ఎమ్మెల్యేలు చాలామంది ఆ నియోజకవర్గాల్లో ప్రజలు పడుతున్న ఇబ్బందులు, కొంతమంది సీనియర్ ఎమ్మెల్యేలు అయితే జనరల్గా రాష్ట్రంలో ఉన్న ఇబ్బందులు ఇవన్నీ కూడా క్వశ్చన్ అవర్లో వస్తూ ఉంటాయి. అయితే అదే తరహాలో గత 2 సెషన్ల నుంచి అంత ముందు అసెంబ్లీ అయినా ఇప్పుడైనా చాలా స్ట్రాంగ్గానే ఎమ్మెల్యేలు అడుగుతూ ఉన్నారు. మంత్రి చెప్తున్న సమాధానాలతో కూడా వాళ్ళు పెద్దగా సంతృప్తి పడట్లేదు, అధికారులు సరిగా చేయట్లేదని మంత్రుల మీద కూడా నెట్టేస్తున్న పరిస్థితి. అధికారులు మీరు కంట్రోల్ చేయండి, పాత ప్రభుత్వ తరహాలోనే అధికారులు ఉన్నారు. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఇదే వ్యాఖ్యలు చేశారు. రామ్కీ ఇండస్ట్రీ మీద చర్యలు తీసుకోమని బోండా ఉమ కోరితే మనం ఇలా చర్యలు తీసుకుంటూ పోతే అసలు ఇండస్ట్రీలే ఉండవు, దానికి విధి విధానాలు చర్చించాలి, రోజంతా రోడ్డు మీద ఉన్న చెత్తను ఊడ్చుకుంటూ మనం పనిచేయలేం కదా. కాబట్టి ఒక పాలసీ కాంక్రీట్గా తీసుకుని ఆ పాలసీ ప్రకారం ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. చాలా స్పష్టంగానే క్లియర్గానే ఉంది. అయితే ఇక్కడ పర్టికులర్గా ఒక రామ్కీ ఇండస్ట్రీ మీద కంప్లైంట్ చేయడం, లేకపోతే క్రైమ్స్ ఇండస్ట్రీ మీద కంప్లైంట్ చేయడం, వాళ్ళ వల్ల పొల్యూషన్కి ఆటంకం కలుగుతుంది, పొల్యూషన్ ఎక్కువగా రావడం వల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని చెప్పారు. కాబట్టి జనరల్గా కూటమి నుంచి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, కానీ ఇది ఒక రకమైన ఇంటెన్షన్స్తో ఏమైనా బోండా ఉమ ఈ రకంగా వ్యాఖ్యానించారా,
పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉండట్లేదు అనే అంశాన్ని అసెంబ్లీలో ఎందుకు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. జనరల్గా అధికారులు ఏముంది, మేము తర్వాత మాట్లాడతాం, లేకపోతే స్పందించలేదు, ఏదో ఒక అధికారుల వెర్షన్ ఉంటుంది. జనరల్గా క్వశ్చన్స్ కన్నిటికీ అధికారుల వెర్షనే మంత్రులు కూడా చదవడం జరుగుతుంది. కానీ పవన్ కళ్యాణ్ అందుబాటులో లేరు, అందువల్ల మేము పనిచేయలేకపోతున్నామని అధికారులే చెప్పారని బోండా ఉమా చెప్పారు. కాబట్టి ఈ అంశానికి కొంత సీరియస్నెస్ వచ్చింది. అంతేకాకుండా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎవరి ఇన్ఫ్లుయెన్స్తోనే పనిచేస్తోంది, కాబట్టి దీని మీద కూడా చర్యలు తీసుకోవాలనే యాంగిల్లో కూడా బోండా ఉమా మాట్లాడారు. ఓవరాల్గా కూటమిలో ఎమ్మెల్యేలు క్వశ్చన్స్ వేస్తూ ఉన్నారు. కానీ నిన్న జరిగిన ఎపిసోడ్ మాత్రం కొంచెం సపరేట్గా చూడాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఎందుకంటే అందులో కూడా కొంత పొలిటికల్ ఇంటెన్షన్స్తో ఏమైనా ఈ వ్యాఖ్యలు జరిగాయా? పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడారు. బెదిరింపు ధోరణిలో ఎమ్మెల్యే వ్యాఖ్యలు ఉన్నాయి. జనరల్గా క్వశ్చన్ అవర్లో ఎమ్మెల్యేలు మాట్లాడిన మాటలకు ఎవరు కూడా ఈ రకంగా మంత్రులు రిప్లై ఇవ్వాల. బోండా ఉమా వ్యాఖ్యలు ఒక బెదిరింపు ధోరణితో ఉన్నాయి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ ఆయన మాట్లాడినా, లేకపోతే డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉండటం లేదు అని చెప్పినా కూడా బెదిరింపు ధోరణిలో ఈ వ్యాఖ్యలు ఉన్నాయి. కాబట్టి సీఎంఓ కానీ లేకపోతే సీఎం దృష్టికి తీసుకెళ్లిన తర్వాత కానీ ఒక డీటెయిల్డ్ ఎంక్వైరీ దీని మీద జరగాలన్న అంశాన్ని ప్రధానంగా పవన్ కళ్యాణ్ చెప్పారు. మరి డీటెయిల్డ్ ఎంక్వైరీ జరిగిన తర్వాత ఏ అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉంది, ఏ ఇంటెన్షన్తో బోండా ఉమా క్వశ్చన్ అడిగారు, దీని వెనక కారణాలు ఏమైనా ఉన్నాయని కూడా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. యాక్చువల్గా పరిశ్రమల నుంచి పొల్యూషన్ వస్తుంది, నిజంగానే ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి, దాని మీద దృష్టి పెట్టాలి. కానీ ఇక్కడ పర్టికులర్గా ఒక రామ్కీ ఇండస్ట్రీనో లేకపోతే ఒక క్రైస్ ఇండస్ట్రీనో యాంగిల్లో తీసుకుని దీనికి సంబంధించి చర్చ జరగడం అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్గా ఒక కీలక పరిణామంగా మారుతుందని మనం చెప్పుకోవచ్చు. రైట్ ప్రసన్న, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్. షోకాస్ నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది, యాక్షన్ తీసుకోవడం జరిగింది. అలాగే చాలా వ్యర్థాలు వదిలేస్తున్నారు ఇవన్నీ. అంటే ఒక ప్రాబ్లం ఏముందంటే ఏదైనా సరే స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి అంటే ఎన్ని ఇండస్ట్రీస్ మూతపడిపోతే మనకు తెలియదు. ఇప్పుడు మీకు ఇందాక నేను ఎందుకు ప్రస్తావించానంటే ఉదాహరణకి ఫ్లెక్సీస్. ఇప్పుడు ఫ్లెక్సీలని వెంటనే మనందరికీ తెలుసు, ఫ్లెక్సీస్ మైక్రో లెవెల్ డిస్ట్రిబ్యూట్ అయిపోయి భూమిలోకి ఇంకిపోతున్నాయి, నీళ్ళలోకి వెళ్ళిపోతున్నాయి, గాల్లో కలిసిపోతున్నాయి, ఆ తిరిగి తల్లి గర్భంలోకి వెళ్ళిపోతుంది, ఇవన్నీ తెలిసిందే. కానీ ఏదైనా వెంటనే బ్యాన్ చేద్దామంటే ఇట్ హెస్ బికమ్ అన్ ఎంప్లాయ్మెంట్ సోర్స్ ఫర్ మెనీ పీపుల్. కొన్ని కుటుంబాలు రోడ్డు మీద పడిపోతాయి. సో దీనికి ఏం చేయాలి? దీనికి చాలా సహజ క్రమంలో తీసుకురావాలి, ఒక మార్పు పట్టుకురావాలి. చాలా సహజ క్రమంలో కొంత అవగాహన కల్పించాలి, వారికి కొంత తెలియజేయాలి. సడన్గా మెషిన్ పెట్టాల్సిన ప్లాస్టిక్ పెట్టే చోట బయోడిగ్రేడబుల్ మెటీరియల్ పెట్టాలంటే దానికి ఆ పర్టికులర్ ప్రింటింగ్ మెషిన్ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తే కలర్స్ అంత సాచురేషన్ ఉంటుందా లేదా, ఇవన్నీ కూడా ఆలోచించలేదు. వారికి ఉదాహరణకి మనకి డెల్టా పేపర్ మిల్సే మనకి భీమవరం డెల్టా పేపర్ మిల్స్ మొత్తం అసలు కూర్చోబెట్టి ఒక బలమైన పంట కాలం నాశనం అయిపోయినాయి. అది మీ దృష్టిలో ఉంటుంది, మీకు తెలుసా? కానీ ఇప్పుడు తీసేద్దామంటే ఇప్పుడు దీన్ని ఎలా శిక్షిస్తారు దీన్ని చెప్పండి. దీనికి కొంత ఒక విస్తృత నేను మొన్న ఎందుకు నేను ఒక